ఇవాళ పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం జరుగుతుంది. ఇవాళ ప్రపంచ ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ దీనికి సంబంధించినటువంటిది మనకి 19 దేశాల్లో ఈ యొక్క జరిగితే భారతదేశంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మనం ఆ రకమైన బహుమతి మనం సంపాదించగలిగాం. ప్రపంచంలో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం మన డిపార్ట్మెంట్ చేసిన దానికి వాళ్ళు పెద్ద ఎత్తున ఆ రకంగా ప్రపంచం కూడా మనల్ని గుర్తిస్తూ ఉంది. అయితే అనేక రకాల ఆటంకాలు ఉన్నాయి. ఈ 1 కోటి మంది రైతుల్ని న్యాచురల్ ఫార్మింగ్ వైపు మరలించడానికి కోసంగా 30,000 మంది సఖీలు అంటారు వాళ్ళందరినీ కూడా తిరిగి దేశవ్యాప్తంగా కూడా ఈ రైతుల్ని ఈ వైపున మార్కెటింగ్ సదుపాయాలు కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి చీడపీడలు కానీ, ఇందాక మేడం గారు చెప్పినట్టుగా ఏదైతే వాళ్ళ ఉత్పత్తి తగ్గుతుంది, ఆ ఉత్పత్తి తగ్గడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే మనం వ్యవసాయం చేసేటప్పుడు ఏ రైతైనా సరే అది నాన్ ఆర్గానిక్ కానివ్వండి, నాన్ న్యాచురల్ ఫార్మింగ్ కానీ ముందు మన యొక్క సాయిల్ టెస్ట్ చేసుకోవాలి. సాయిల్ టెస్ట్లో మన ఆక్సిజన్ ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు ఆ మోతాదులో మనం ప్రకృతి వ్యవసాయం కూడా ఏ రకంగా డెవలప్ చేసుకోవాలనే విషయాన్ని కన్నా శాస్త్రీయంగా చేసినప్పుడు 1 సంవత్సరం మాత్రమే పంట తగ్గుతుంది, 2వ సంవత్సరం నుంచి మనకు పంట పెరుగుతుంది. వాల్యూ యాడెడ్ సిస్టమ్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్తుంటారో మన యొక్క ఉత్పత్తులకి వాల్యూ యాడెడ్ చేసి ఎగుమతులు చేసేటువంటి అవకాశం ఉంది. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలు ఈ ఆహార ధాన్యాలు ఏదైతే ఉన్నాయో విషతుల్యమైన ఆహారాలు తినాలని సిద్ధంగా లేరు. ఇవాళ ఏదైతే న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా వచ్చినటువంటి మంచి ఉత్పత్తుల్ని తీసుకోవడానికి కోసంగా ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. అయితే దీనికి నమ్మకమే ప్రామాణికం. అందువల్ల రేటు పెంచైనప్పటికీ కూడా ఈ ఆర్గానిక్ వ్యవసాయం కానీ, న్యాచురల్ వ్యవసాయం కానీ, దీంట్లో పండించిన ఉత్పత్తుల్ని మనం కొనడానికి ప్రపంచంలో అనేక మంది సిద్ధంగా ఉన్నారు. భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా భారతదేశంలో కూడా ఒకవైపున ప్రజల్లో ఈ పర్యావరణ హితంగా ఉండేటువంటి న్యాచురల్ వ్యవసాయం ఏదైతే ఉందో దీన్ని ముందుకు తీసుకొచ్చి దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కోసంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారని సందర్భంగా తెలియజేస్తున్నా.